తండ్రి గదిని శుభ్రం చేస్తున్న ధన్వి ర్యాకులోని బూజు పట్టిన పుస్తకాలను ఓ వరుసలో ఉంచుతుంటే హఠాత్తుగా ఓ డైరీ పాదాల ముందు పడింది. ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల క్రితం రాసినట్టుగా ఉంది. అది సభ్యత కాదని తెలుసు, కానీ తండ్రి మరణానికి ముందు తనకేదో చెప్పాలని చేసిన ప్రయత్నానికి జవాబు దొరుకుతుందేమో అని చూశాడు ఏకాగ్రతగా. అతని అంచనా తప్పు కాలేదు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో తెలిసిపోయింది. 2 దశాబ్దాల క్రితం దాకా స్టేజ్ నటునిగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన నాన్నకి మరో భార్య ఉంది. ఎక్కడో ఓ విస్ఫోటనం. చేతులు కంపిస్తుంటే ఆఖరి పేజీలోని వాక్యాల్ని చదువుతూ ఉండిపోయాడు చాలాసేపటిదాకా. నేను తప్పు చేశాను. ఇది అంగీకరించడానికి నేను సిగ్గుపడను. అసలు తన భర్తని మరో ఆడదానితో పంచుకోవడానికి ఏ స్త్రీ అంగీకరించగలదని, అందుకే దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది మొదలుకుని ఓ తపస్సు లాంటి తలుపులతో నా సమక్షమే దేవాలయంలా భావించే సావిత్రి ముందు నేను ఒక అల్పుణ్ణి అనుకుంటూ ఉంటాను. అసలు నేను తాగుబోతుగా మారింది ఈ ఆత్మక్షోభతోనే. అయినా ఏ రోజు నాకు మరో భార్య ఉందని సావిత్రికి చెప్పలేకపోయాను. చెబితే నా మీద తిరుగుబాటు చేస్తుందని కాదు, నన్ను నిలదీసి సాధిస్తుందని కాదు. సావిత్రి క్షమాగుణంలో ఎంతటి ఉన్నతురాలు అంటే, మీ సుఖాన్ని మించి నాకేం అక్కర్లేదు అంటుంది. బహుశా మనోవేదన్ని కోరుకున్న నివేదనగా మలుచుకుని ఎప్పుడో నా పాదాల దగ్గరే కన్ను మోస్తుంది. అసలు నాకు సావిత్రి చాలాసార్లు భార్యగా అనిపించదు, అమ్మగా కనిపిస్తుంది. అమ్మంత ప్రేమని పంచుతూ నేను బాధపడినప్పుడు నాకు బదులు తను కంటతడి పెట్టుకుంటుంది. నేను ఏ క్షణంలో అయినా ఆనందాన్ని వ్యక్తం చేస్తే ఆ లిప్తల్ని తనకు దేవుడు అందించిన వరంలా భావించి పట్టలేని పరవశాన్ని ప్రకటిస్తుంది. నేను తాగినప్పుడు కానీ తాగి సూటిగా చెప్పలేని కథని వ్యధగా నా కొడుకు ధన్విపైకి మళ్లించుకుని గావుకేకలు పెట్టినా కానీ సావిత్రి ఏ రోజూ నన్ను నిలదీయలేదు. నిలదీసి ఉంటే ఆవేశంలో నా జీవితంలో మరో సుమిత్ర ఉందని కక్కేసేవాడినేమో. అబ్బే, ఇసుక గూళ్ళు కట్టుకుని గవ్వలతో ఆడుకునే పసికందులాంటి సావిత్రి ఇన్నేళ్లుగా నాకు అవకాశం ఇస్తేగా. ఇన్ని సంవత్సరాల నా సుదీర్ఘ జీవితంలో అలనాడు రంగస్థలం మీద నా సహనటిగా పరిచయమైన సుమిత్ర అనుకోని పరిస్థితుల్లో నాకు భార్యగా మారి ఓ ఆడపిల్లకి తల్లైనా గాని ఏ రోజు సావిత్రిని పల్లెత్తు మాట అనకపోవడం సుమిత్ర సంస్కారం. దిగంతానికి ఆవలి వేపున ఎప్పుడో ఒక వేకువ లాంటిది కనిపించే అవకాశం ఉంటుందని ఆశించకుండా బ్రతుకు రంగస్థలంపై బడలికగా మిగిలిపోయిన సుమిత్రని చూసి నాకు జాలిగా ఉన్నమాట నిజమే. కానీ నేనేం చేయగలనని? తను సావిత్రి లాంటి సంస్కారవంతురాలు మాత్రమే కాదు, సావిత్రి అక్కయ్యకి ద్రోహం చేశానంటూ బాధపడే అమాయకురాలేగా. అందుకే నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న సుమిత్రకి అన్యాయం చేయలేకపోయాను. అసలు సుమిత్ర అయినా నన్నేం కోరిందని సావిత్రి అక్కయ్యకి నిజానికి తనో నీడగా మారి బ్రతికితే చాలంది. నేను మగవాడిలా నలుగురి మధ్య నిలబడితే చాలంటూ నా పాదాలని కన్నీటితో అభిషేకించింది. నాకున్న సమస్య ఇప్పుడు ఒక్కటే, నా కూతురు క్షితిజకి పెళ్లి చేయడం. నాకు అంత తాహతు లేదని తెలుసు, కానీ అది నా చివరి కోరిక. ఒకవేళ నేను ధన్వి మనసు గెలుచుకున్న తండ్రినే అయితే ఏదో ఒకరోజు ధన్వి చేతులు పట్టుకుని నా జీవితపు రహస్య పుటల్ని వాడికి తెలియజెప్పి క్షమార్పణలు కోరేవాడినేమో. కానీ ధన్వి ముందు అంత సాహసం ఎలా చేయగలను? వాడు నాలాంటి వాడు కాదే. తల్లి సంస్కారాన్ని పుణికిపుచ్చుకుని అవసరమైతే భూగోళమంత నిజాయితీని ప్రదర్శించగల కాంతి బిందువు. నాలాంటి తండ్రి ఊహకందని ఒక మేధా గ్రంథాలయం. బహుశా వాడి ముందు పిపీలకంలా వాడంత ఉన్నతుణ్ణి కాదన్న భావంతోనే వాడిని తూలనాడడాన్ని ఇష్టపడుతున్నానేమో కూడా. నేను వ్యక్తిగా ధన్వి ఔన్నత్యాన్ని అంగీకరించినా కానీ తండ్రిగా వాణ్ణి ఎలా సమర్థించగలను? గాంధీలు హత్య గావించబడే సమకాలీన సమాజంలో సంస్కర్తలా బ్రతకడం సాధ్యం కాదురా అనేగా నేను తిట్టేది. ఇప్పుడు నాకు అన్ని సమస్యలే. నన్ను నమ్మిన సావిత్రి అప్పుడప్పుడు ఏ క్యాంపు పేరో చెప్పి సుమిత్రని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం అనుభవించే పేదరికం, జీవిత రంగస్థలం మీద నటించాల్సిన అవసరం లేదనే కొడుకు, ఉడిగిపోతున్న నా జవసత్వాలు. నా కథకి ముగింపేమిటి?
లాభం లేదు. ధన్వితో మాట్లాడాలి. క్షమాగుణాన్ని ప్రదర్శించడం కూడా నీ నైతిక విలువల్లో ఓ భాగమైతే క్షమించరా అంటూ వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడి నా కథని చెప్పాలి. పరిష్కారం వాడికే వదలాలి. ఎందుకంటే వాడు అందరిలాంటి బిడ్డ కాదుగా. అందుకే అందరు కొడుకుల్లా ఆలోచించడు. సర్, కండక్టర్ పిలుపుతో చదువుతున్న డైరీలో నుంచి తల పైకెత్తి చూసిన ధన్వి బస్సు ఆగడాన్ని గమనించాడు. తుంపాల వచ్చింది సర్, కండక్టర్ గుర్తు చేశాడు. బడలికగా బస్సు దిగాడు ధన్వి. తెల్లవారేసరికల్లా గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి అనకాపల్లి చేరుకున్న ధన్వి సిటీ బస్సులో 5 కిలోమీటర్ల దూరం వచ్చాడు. అప్పటికి చాలాసార్లు డైరీ చదివిన ధన్వి అందులోని అడ్రస్ని మరోసారి చదివాడు. సుమిత్ర వాళ్ళుండేది తుంపాల గ్రామానికి మరో 4-5 కిలోమీటర్ల దూరం ఉన్న వెంకుపాలెంలో. ఇప్పుడిప్పుడే నాగరికతని నేర్చుకుంటున్నట్లు కనిపించే జనాన్ని, సమీపంలో ఉన్న పెంకుటిళ్ళని పరిశీలనగా చూస్తూ ఓ పాన్ షాప్ దగ్గరకు వెళ్ళి వెంకుపాలెంకి దోవ తెలుసుకున్నాడు. నడక తప్ప మరో మార్గం లేదని బోధపడింది. షుగర్ ఫ్యాక్టరీని, సమీపంలో ఉన్న చెరుకు తోటల్ని దాటుకుంటూ పచ్చని తోటల మధ్య 3 కిలోమీటర్లు నడిచాడు. ఎండిపోయిన నది లాంటిది కనిపించింది. శారదా నది అన్నారెవరో. ఆ నది దాటితే వచ్చేదే వెంకుపాలెం. ఇసుక మీద నడుస్తుంటే పాదాలు దిగబడిపోతున్నాయి. దూరంగా తాటికమ్మలతో కట్టిన గుడిసెల్లాంటి నివాసాలు, 1 మట్టి గోడలతో నిర్మించిన ఇల్లు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అది తండ్రి మీద సానుభూతో, లేక డైరీలోని వాక్యాలు చదివాక సుమిత్ర అనే స్త్రీ మీద ఏర్పడ్డ జాలో. అది కానినాడు అమ్మకి జరిగిన ద్రోహం గురించి తెలుసుకోవాలన్న ఉద్రేకమో తెలీదు. వచ్చేశాడు. బయలుదేరి వెళ్ళాలని అనిపించిన వెంటనే మట్టి రోడ్డు మీద నడుస్తుంటే ఊరి జనం చిత్రంగా చూస్తున్నారు. పొలాలకి వెళుతున్న రైతులు, మకిలి పట్టిన ఇల్లు, పేదరికానికి మరో పేరుగా అనిపించే పరిసరాలు, స్వతంత్రం ఇంకా మా ఊరి దాకా రాలేదనిపించే జనం వేషభాషలు. అడ్రస్ ఎవరిని అడగాలి? అది కాదు, నాన్న చనిపోయిన విషయం ఎలా చెప్పాలి? ధన్వి ఆలోచనల నుంచి ఇంకా తేరుకోలేదు. ఎవరో తరుముతున్నట్టుగా ఓ కోడిపెట్ట వచ్చి ధన్వి కాళ్ల మధ్య నుంచి పరిగెత్తింది. వెనువెంటనే కోడిని తరుముకుంటూ వచ్చిన 17 ఏళ్ల అమ్మాయి ధన్విని ఢీకొనబోయి ఆగింది. ధన్విని రెప్పలార్పకుండా చూసింది 2 క్షణాల పాటు. వెంటనే అమ్మా అని పిలవడంతో పాటు అన్నయ్యొచ్చాడు అంది సమీపంలో ఉన్న పూరి గుడిసెకేసి చూస్తూ. ధన్వి పాదాల కింద భూమి కంపించినట్టయింది. అన్నయ్య అంటూ పిలిచింది. సుమిత్ర కూతురు క్షితిజేనా? అది కాదు. అసలు తనను చూడగానే ఎలా గుర్తుపట్టింది? అప్పుడు చూశాడు, అక్కడ పిల్లలకి ట్యూషన్ చెబుతున్న ఓ మధ్య వయస్కురాలిని. క్షితిజ కేకతో ఉలిక్కిపడ్డ సుమిత్ర ఎంత ఉద్వేగంగా ముందుకు నడిచింది అంటే ముందామె నోటి నుంచి మాట రాలేదు. కళ్ళ నుండి నీళ్లు ఉబుకుతున్నాయి ఆనంద భాష్పాల్లా. రా నాన్న, నువ్వు ధన్వివి కదూ? ట్యూషన్ చదువుతున్న పిల్లలతో పాటు సమీపంలోని ఇళ్ల ముందు నిలబడి ఉన్న ఆడ మగ అంతా విస్తుపోయి చూస్తున్నారు. నీలకంఠం గారి కొడుక? వయసు మళ్ళిన ఓ వృద్ధుడు ఆప్యాయంగా సుమిత్రని పలకరించగానే బోధపడింది. నాన్నగారితో పాటు నాన్నకి 2 భార్యలున్న విషయం కూడా ఇక్కడ అందరికీ తెలిసినట్టుగా ఉంది. ధన్వి బదులు చెప్పకముందే సుమిత్ర ఆప్యాయంగా చేయి పట్టుకుని ఇంటిలోకి లాక్కుపోయింది. నవారు మంచం మీద కూర్చున్న ధన్వి అప్పుడు చూశాడు. మట్టి గోడలతో కట్టుకున్న ఇల్లు. పైన రూఫ్కి బదులు తాటికమ్మల్ని వాడారు. పూర్తిగా అది పూరిల్లు కాదు. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటుంటే మంచినీళ్లు తాగన్నయ్యా అంది క్షితిజ గ్లాస్తో నీళ్ళందిస్తూ. లంగా ఓని వేసుకున్న క్షితిజ అచ్చు నాన్నలాగే ఉంది. దేవుడు చెక్కిన అందమైన శిల్పంలా. ఏ శాపం మూలంగానో ఈ మూలకి విసిరివేయబడ్డ బంగారు బొమ్మలా అనిపించింది. నిన్నెలా గుర్తుపట్టాను అని నీ సందేహమా అన్నయ్య? గబాల్న లోపలికి తూనీగలా పరిగెత్తిన క్షితిజ 1/2 నిమిషం వ్యవధిలో అమ్మా నాన్నలతో పాటు తను ఉన్న ఫోటోని తీసుకొచ్చి ఇచ్చింది. చాలాసేపటిదాకా తల పైకెత్తలేకపోయాడు ధన్వి. అమ్మ విషయంలో గాని తన విషయంలో గాని ఈ ఇంట ఎలాంటి అరమరికల్ని ప్రదర్శించలేదు నాన్న. కానీ ఈ ఇంటి విషయాన్ని ఇంతకాలము తన దగ్గర గోప్యంగా ఉంచాడు. నిజానికి మరో స్థితి అయితే సుమిత్రతో ఇంకోలా మాట్లాడేవాడే. కానీ ఇప్పుడు గొంతు పెగలడం లేదు.
ఉండడానికి సరైన ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి సరైన చీర లేకపోయినా గాని నాన్నకి భార్య కావడమే ఓ గొప్ప వరంలా భావిస్తూ ఏ స్వప్నపు ఊతకర్రనో పట్టుకుని 2 దశాబ్దాల దాంపత్య జీవితం కొనసాగించిన సుమిత్రని ఏమని నిలదీయగలడు? నిన్నటి పల్లవికి ఇంకా రాయబడని చరణానికి మధ్య అస్పష్టంగా కనిపిస్తున్న జంత్ర సంగీతం లాంటి ఓ నిర్భాగ్యురాలిని కొడిగట్టుకుంటున్న వేళ కూడా ఇంకా తను వారని దీపాన్ని అనుకుంటూ అగాధమైన శూన్యమైన మాకేం ఆ మనిషి ఉంటే చాలనిపించినట్టు కనిపించే ఈ కుటుంబాన్ని ఏమని దండించగలడు? సుమిత్ర టీ తెచ్చి ఇచ్చింది. నాన్నగారు ఏదో ఒకరోజు నిన్ను పంపుతానన్నారు, కానీ ఇంత తొందరగా పంపుతారనుకోలేదు. అమ్మగారు బాగున్నారా? సుమిత్ర గొంతులో వినిపిస్తున్న సంస్కారం. తన రాక ఆమెలో కలిగించిన ఆనందం చూస్తుంటే ఇప్పుడు తను చెప్పాల్సిన నిజం గురించి ఆలోచిస్తున్నాడు. అన్నయ్య, ఓ మాట చెప్పనా? క్షితిజ కళ్ళల్లో అంతులేని పారవస్యం. అసలు ఎంతకాలము అన్నయ్య అని పిలవడం కోసం తపస్సు చేసినట్టుగా చూస్తోంది. కోపం రాదంటే చెబుతా మరి. చెప్పమ్మా అన్నాడు ధన్వి. నెత్తుటి పొత్తిళ్లలో పసిపాపంతటి స్వచ్ఛతని క్షితిజలో చూస్తూ కోపం దేనికి? మరేమో బిడియంగా అంది క్షితిజ. నువ్వు నాన్నకన్నా బాగున్నావు. నువ్వు నాకన్నా బాగున్నావుగా తను చనువుగా అన్నాడు. మృదువుగా నవ్వింది సుమిత్ర. అన్నయ్యని చూడాలనుంది నాన్న అంటూ నాన్నగారి ప్రాణాలు తీసేది. ఇంతకాలానికి ఆ కోరిక తీరిన ఆనందంలో కోతి చేష్టలు మొదలుపెట్టింది. ఆ కొద్దిపాటి పరిచయానికి తన అన్న మీద అధికారం ఉన్నట్టు ధన్వి సమీపంలో కూర్చున్న క్షితిజ ధన్వి కళ్ళల్లోకి చూస్తూ, ఇంకొక కోరిక మిగిలిపోయింది అన్నయ్య అంది. ఏమిటమ్మా? పెద్దమ్మని చూడ్డం. ధన్వి జవాబు చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఇంక నాన్న తరచూ రాకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు నువ్వు రాసే ఉత్తరాలు చూసుకుంటూ నీకు నేను ఉత్తరాలు రాస్తూ గడిపేస్తాను. ధన్వి విప్పారితంగా చూశాడు. ముగిసిన మరణ యజ్ఞంలో ఆశల సమాధికి ఆయువు నూనెను పోసి క్షితిజ చాలా ఆందోళన కలిగిస్తుంది. నాన్న రాకపోయినా పర్వాలేదంటావు. అవును అని ఉంటే అక్కడి నుంచే గుండె దిటవు చేసుకుని నాన్న ఇక రారమ్మా అనేసేవాడే. కానీ సుమిత్ర జోక్యం చేసుకుంది. తరచూ నాన్నగారు రాలేరన్న విషయం క్షితిజకి తెలుసు బాబు, కానీ చిన్న పిల్లలా మారాన్ చేస్తుంది. అలా అని ఆయన ఇబ్బంది పడుతూ రావడాన్ని తను భరించలేదు. సుమిత్ర కళ్ళ నుండి నీటి బొట్లు రాలుతున్నాయి. 2 పడవల మీద ఒకేసారి ప్రయాణం లాంటి జీవితంలో ఆయన మానసికంగా ఎంత కుమిలిపోతున్నది నాకు తెలుసు ధన్వి. పైగా నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన్ని ఎలా బాధ పెట్టగలను? ఈ బ్రతుక్కిది చాలు నాన్న. దేవతలాంటి మీ అమ్మగారికి చేసిన ద్రోహం చాలు. నేనిప్పుడు కోరుకునేది నాన్నగారు నాతో ఉండడం కాదు, అక్కయ్యతో కలిసి 100 ఏళ్ళు ఆనందంగా బ్రతకడం. ఎప్పుడో ఒకసారి ఆయన కనిపిస్తే చాలు. మరికొంతకాలం దాకా నా ఊపిరి ఆగిపోకుండా నన్ను నేను కాపాడుకోగలను. చీర చెంగుతో నీళ్లొత్తుకుంది సుమిత్ర. నిన్ను కోరేది ఒక్కటే నాన్న. తప్పు చేశానన్న ఆత్మన్యూనత మూలంగా ఆయన తాగుడికి అలవాటు పడిపోయారు. ఆ ఒక్క అలవాటు మాన్పించు. ఎక్కడున్నా కానీ ఆయన ఆరోగ్యంగానే ఉంటారన్న సంతృప్తితో బ్రతికే అదృష్టాన్ని మాకు కలిగించు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. కళ్ళల్లో కాంక్షల కన్నా కన్నీళ్ళని నింపుకుని మిగిలిన బ్రతుకు దూరాన్ని కాలినడకన కాక కూలిపోని నమ్మకాల ఆసరాతోనే సాగిస్తానని అంటున్న ఈ స్త్రీకి నాన్న లేడన్న నిజం ఎలా చెప్పగలడు? చేతనైనా కానీ కవితగా మలుచుకుని ఆశావాదంతో బ్రతుకుని ముందుకు వెడుతూ కలతలో అయినా నుదుట తిలకం మిగిలితే చాలనే 2 ప్రాణులున్న ఆ చిన్ని పొదరింటిని నాన్న లేడన్న నిజం చెప్పి ఎలా కూల్చగలడు? మాటకి శిక్ష విధించే మౌనం అంటే ఏమిటో ధన్వికి తెలిసిన తొలి క్షణమది. భూత భవిష్యత్తుల్ని విడదీస్తున్న అంధకారం పల్లెని కప్పిన అపరాత్రి సమయంలో క్షణాల అంపశయ్యపై కాలం భారంగా ఒత్తిగిలి నెత్తుటి ఆవిరిలో బ్రతుకు వ్యాఖ్యానాన్ని నింపుకున్న నీరవ నిశీదిలో ఒదిగిపోతున్న ఏ విషాద జంత్ర సంగీతమో కలవరపరుస్తున్నట్టు దీనవదనంతో సుమిత్ర మాట్లాడుతోంది ధన్విని చూస్తూ. మా సంబంధానికి కారణం కాలమో లేక దేవుడు రాయని నాటకంలో నేను ఊహించని సన్నివేశమో నాకు తెలీదు ధన్వి. మీ నాన్నగారు నేను
భార్యాభర్తలమైంది చాలా చిత్రమైన పరిస్థితుల్లో. అసలు నేను మీ నాన్నగారికి భార్యనవ్వాలని కానీ, మరో ఆడదానికి అన్యాయం చేయాలని కానీ ఏనాడు కోరుకోలేదు. దూరంగా నేల మీద బొంతపై పడుకున్న క్షితిజ పక్కకి ఒత్తిగిలుతుంటే చెప్పడం ఆపింది సుమిత్ర. నాటక రంగానికి సంబంధించినంత వరకు నేను పేరున్న నటినే. అయినా తరచూ మీ నాన్నగారితో కలిసి నటిస్తూ పరిషత్తుల్లో పాల్గొనేదాన్నే తప్ప ఏ రోజు మరో దృష్టితో మీ నాన్నగారిని చూడలేదు. అయితే మీ నాన్నగారిని అందరూ అభినందిస్తుంటే ఆనందించేదాన్ని. నటరాజు అంటూ ఆయన్ని మేధావులు సైతం పొగుడుతుంటే పొంగిపోయేదాన్ని. నేను కోరింది ఆయనతో కలిసి నటించడం, అంతే. ఆమె కంట నుంచి రాలుతున్న కన్నీళ్లు కాళ్ళొచ్చిన అక్షరాల్లా చీకటి మాటున దాగి ఉన్న చిన్ని నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. కానీ మా జంటని చూసి ఇతర సమాజాల వాళ్ళు అసూయపడేవారు. ఏ నాటక పోటీలో అయినా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి బహుమతుల్ని మేం సాధిస్తుంటే ఓర్వలేకపోయేవారు. ఒకనాడు రాజమండ్రి లలిత కళానికేతన్ నాటక పోటీల్లో ఉత్తమ నటి బహుమతి నేను గెలుచుకోగానే మా ప్రత్యర్థులు నా మీద ఓ అపవాదు వేశారు. దానికి కారణం మాకు పోటీగా నాటకం ప్రదర్శించిన ఓ సమాజంలోని అమ్మాయికి ఉత్తమ నటిగా బహుమతి రాకపోవడం. ఆ అపవాదు నా శీలానికి సంబంధించింది ధన్వి. నేను పరిషత్తు నిర్వాహకులతో కలిసిపోయానట. న్యాయ నిర్ణేతల దగ్గర దిగజారి బహుమతి గెలుచుకున్నానట. నేను డబ్బు కోసం మొహానికి రంగు పూసుకునే ఆడదాన్ని మాత్రమే తప్ప వేసేని కాదుగా. నాలో నేనే కుమిలిపోయాను తప్ప ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఆ రాత్రి ఆలస్యంగా హోటల్కి వచ్చిన మీ నాన్నగారికి ఈ విషయం తెలిసింది. కళ్ళు ఒత్తుకుంటూ ఆగింది సుమిత్ర. అంతకాలము మా మేనమామల దగ్గర అనాథగా బ్రతుకుతున్న నా మీద మీ నాన్నగారు సానుభూతి చూపించడం తెలుసు. ఒక ఆత్మీయుడిగా, గురువుగా నన్ను గైడ్ చేయడం తెలుసు. అలాంటి వ్యక్తి బాగా తాగి ఉండడంతో సరాసరి ప్రత్యర్థుల హోటల్ గదికి వెళ్లారు. మిగతా సమాజం సభ్యులు చూస్తుండగానే నన్ను కమెంట్ చేసిన వ్యక్తిని అందరి ముందు చితకబాదారు. సమస్య అక్కడితో ఆగలేదు ధన్వి. సుమిత్ర అనే ఓ స్టేజ్ నటి విషయంలో అంతగా రియాక్ట్ అవ్వడానికి కారణం దానికి తనకు ఉన్న సంబంధమని ఎవరో అంటే గొంతు సన్నగా కంపిస్తుంటే తల విదిలించుకుంది సుమిత్ర. అవమానంగా భావించిన మీ నాన్నగారు ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నది మర్చిపోయారు. అందరి ముందు ఆవేశంగా ఆ క్షణంలోనే నా మెడలో పసుపు తాడు కట్టేశారు. నిర్లిప్తంగా వింటున్నాడు ధన్వి. స్వాభిమానం కల నేను ఒకవేళ మీ నాన్నగారు నా మర్యాదని అలా కాపాడి ఉండకపోతే బహుశా ఆత్మహత్య చేసుకునేదాన్నేమో ధన్వి. కానీ బ్రతికించారు. అలా తొందరపాటుతో ఒక పొరపాటు చేసి తను సమస్యల్లో ఇరుక్కుపోయారు. నిషా తగ్గాక జరిగింది తలుచుకుని ఆయన ఎంత కలవరపడింది నాకిప్పటికీ గుర్తే ధన్వి. కానీ జరగాల్సిన అనర్థం అప్పటికే జరిగిపోయింది. ఇంతవరకు చెప్పాక నా బిడ్డలాంటి నీకు మరో విషయాన్ని సిగ్గు విడిచి చెప్పడానికి నేను సంకోచించను ధన్వి. మీ నాన్నగారు అలా నాకు తాళి కట్టింది నా మీద కోరికతో కాదు. నా బిడ్డ మీద, నా తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అవమానం నుంచి నన్ను గట్టెక్కించాలనుకున్నారే తప్ప అవకాశం తీసుకోలేదు. ఆ తర్వాత ఇక నేను నాటకాలు మానేశాను. అందరికీ దూరంగా ఈ మారుమూల పల్లెలో ఇలా బ్రతుకుతున్నాను. అయినా నేను ఈ జీవనాన్ని శాపంగా అనుకోలేదు. మీ అమ్మగారి నుంచి దొంగతనంగా నేను దోచుకున్న అదృష్టంగా భావించాను. ఆమె ఆగింది. నరాల వాయులీనంతో ఎదిగిన కొడుక్కి తన తప్పిదం లేదని శృతిబద్ధంగా చెప్పిన తల్లిలా. ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనకి ఓ కారణం ఉంటుంది. మంచి చెడుల నిర్ణయం వ్యక్తుల దృష్టికి సంబంధించింది. కసాయివాడి ప్రయత్నాన్ని మేక హర్షించదు. మేక ఆక్రందన కసాయివాడికి నచ్చదు. అసలు నాన్న చివరిగా తనకు చెప్పాలనుకున్నదేమిటి? ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రాధేయపడాలనుకున్నాడా? ఆదుకోవడానికైనా కానీ ఆర్థికంగా తను అంత పటిష్టంగా లేడే. ఆలోచనల వేకువలో ఉన్నాడా? లేక దూరాకాశపు తీరాలోచనల్లో అడుగుపెట్టి నిశ్శబ్దంలో దాగి ఉన్న శబ్దంగా మారాలనుకుంటున్నాడా? నాన్నగారేమైనా చెప్పారా? అడిగింది సుమిత్ర. తొట్రుపడ్డాడు ధన్వి. ఇప్పటిదాకా తెలియచేయని నిజం అదే. ఎప్పుడొచ్చేది అదైనా చెప్పారా? సుమిత్ర గొంతులో ఎందుకు రాలేదన్న ప్రశ్న లేదు.
ఎప్పటికైనా రావడం అంటూ జరిగితే చాలు అన్న ఆర్తి ఉంది. ఆఫీస్లో సెలవు దొరకడం లేదు, అందుకే నన్ను పంపారు. అంటే డబ్బు ఏర్పాటు గురించి నీళ్లు నములుతున్నట్టుగా అడిగింది సుమిత్ర. వాళ్ళిద్దరూ పూర్వం చర్చించుకున్నదేమిటో అతనికి తెలీదు. ధన్వి చూపులో ఏ భావానికి ఆమె ఆందోళన పడిందో మరి. గిల్టీగా జవాబు చెప్పింది. అప్పటికి మనకి తలకు మించిన భారం వద్దని చెబుతూనే ఉన్నాను నాన్న. వింటేగా ఎలాగైనా అనుకున్న సంబంధం ఖాయం చేయాలనుకున్నారు. వారికి మాట ఇచ్చేశారు కూడా. అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడా? ఆమె మాట్లాడేది క్షితిజ పెళ్లి విషయమని గ్రహించడంతో తెలివిగా ఆమె నుంచే అన్ని వివరాల్ని రాబట్టాలనుకున్నాడు. బాంబేలో ఉంటున్నాడు. కంప్యూటర్ ఇంజనీర్ కాబట్టి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాడట. దానికి 2 లక్షలు కట్నంగా అడుగుతున్నారు. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ధన్వి. 25 సంవత్సరాల ఉద్యోగ పర్వంలో 25,000 వెనుకేయలేని నాన్న 2 లక్షల కట్నం ఇవ్వడానికి నిర్ణయించడంతో పాటు అవతల వాళ్ళకి చెప్పేశాడట కూడా. అంటే ఇది కూడా తాగిన మైకంలో చేసిన నిర్వాకమా, లేకపోతే ఒక సమర్థుడైన తండ్రిగా నటించే ప్రయత్నమా? అసలు 2 లక్షలంటే ఏమనుకున్నాడు? వచ్చింది ఎందుకు అయితే ఇప్పుడు కోరని సమస్యలో ఇరుక్కుంటున్నట్టుగా నచ్చ చెప్పాడు. మీకున్నది ఒక్క బిడ్డ. ఆ బిడ్డని అంత దూరం పంపితే మీరు ఒంటరిగా ఉండగలరా? నాన్నగారితో నేను ఈ మాట అన్నాను బాబు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒంటరివాడే సుమిత్ర అంటూ నా నోరు మూయించడానికి ప్రయత్నించారు. అయితే ఆ క్షణంలో ఆయన ఖచ్చితంగా తాగే ఉంటారు. మీ నాన్నగారి బాధ అది కూడా కాదు ధన్వి. రెండో భార్యనని తక్కువ చేసి చూస్తున్నానన్న బాధ నుంచి తను ముందు తేరుకోవాలి అంటే క్షితిజకి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. అయినా 2 లక్షలంటే మాటలా? ఎక్కడి నుంచి తెగలరు? కనీసం నువ్వైనా చెప్పి చూడాల్సింది ధన్వి. ఆ స్థితిలో సైతం నవ్వకుండా ఉండలేకపోయాడు. కావాలనుకున్న మనిషికి న్యాయం చేయాలన్న తలంపుతో ఒక్కో మారు మాట తూలడం ఎంత సహజమో ఇక్కడ నాన్నగారు నిరూపించేశారు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించని తాగుడు మత్తులో ఉంటే ఏ మనిషైనా మరీ రెచ్చిపోతాడు. నాన్న పోయాడని చెప్పకుండా తప్పు చేశాడా? అంతా సవ్యంగానే ఉన్నట్టు ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోవడం ధన్వికి చిత్రంగా ఉంది. అదొక్కటే కాదు, అక్కడికి నాన్న తనను వెళ్ళమని చెప్పి పంపించాడని ఆమె భావించడము అతన్ని విభ్రాంతికి లోను చేస్తుంది. అసలు తను ఎందుకొచ్చాడు? నాన్న ఏ మరణ వాంగ్మూలం లాంటి వాస్తవాన్నో తనకి చెప్పకుండా కన్నుమూసినందుకు బాధపడ్డాడు. వీలైతే నిజం చెప్పి ముగిసిపోయిన జీవిత అధ్యాయపు ఆఖరి పుటల్ని మీకు మీరుగా రాసుకోవాలే తప్ప నాన్న గురించి ఇక ఆలోచించవద్దని వివరించాలనుకున్నాడు. కానీ జరుగుతున్నది మరేదో. ఆ రాత్రి నిద్రపోలేదు ధన్వి. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు. మాగన్నగా నిద్రలోకి జారిన ధన్వికి మెలకువ వచ్చింది. కాకుల కలకలంతో కాదు, క్షితిజ పిలుపుతో. అప్పటికే తలంటు స్నానం చేసిన క్షితిజ నేలకి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. మరేమో నీకు బెడ్ కాఫీ అలవాటుందని రాముడు బాబాయ్ దగ్గరికెళ్ళి పాలు పితుకుతుంటే గ్లాసుడు పాలు తీసుకొచ్చానన్నయ్యా కాదనలేకపోయాడు ధన్వి. ఎంతకాలం పరిచయం ఈ ఇంటితో? ఈ వెర్రిబాగుల పిల్ల ఇంత అనుబంధాన్ని పెంచేసుకుంటుందేం? వరం కోరని భక్తురాలిలా అన్నయ్య ఉంటే చాలు, నాకిక దేవుడైనా వద్దనే పిచ్చి పిల్లలా ఇంత ప్రేమని ప్రకటిస్తుందేం? కాఫీ సిప్ చేస్తుంటే నెమ్మదిగా చెబుతోంది క్షితిజ. బీఎస్సీ చేసేదాన్నే అన్నయ్య, కానీ అనకాపల్లి దాకా వెళ్ళి ఇంటర్మీడియట్ చేయడమే గగనమైపోయింది. పైగా వయసులో ఉన్న ఆడపిల్లనిగా, పైగా అందంగా ఉంటానేమో. అందుకే నాన్నగారేమో అన్నయ్యని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను కాబట్టి నువ్వు ఇక్కడితో చదువు ఆపేసేయ్ అన్నారు. అప్పుడే మొదలు పెట్టావుటే, రాత్రంతా ధన్వి నిద్రపోలేదు. సుమిత్ర జోక్యం చేసుకుంది. నువ్వే నిద్రపోనివ్వకుండా నా పెళ్లి గురించి అన్నయ్య బుర్ర తినుంటావు, బొంగమూతి పెట్టింది క్షితిజ. అయినా నాలాంటి పేద పిల్లకి అంత పెద్ద సంబంధం ఎందుకన్నయ్యా? ఆ వాక్యం ఏ గుండె అట్టడుగు పొరల్లో గుణపంలా గుచ్చుకుందో మరి. అసంకల్పితంగా అడిగాడు ధన్వి. డబ్బు ఎప్పటిలోగా కావాలంటున్నారు పిన్ని? అరక్షణం పాటు విప్పారితంగా చూసిన సుమిత్ర, పెళ్లికి 3 నెలల టైం ఉంది బాబు. డబ్బు మాత్రం 2 నెలల్లో సర్దాలన్నారు. అంటే పెళ్లి కూడా నిర్ణయం అయిపోయిందా? విభ్రమంగా అడిగాడు. నిశ్చితార్థాలు కూడా అయిపోయాయిగా. సుమిత్ర అప్రతిభురాలిలా చూసింది. ఈ విషయం నాన్నగారు నీకు చెప్పలేదా? తడబడ్డాడు ధన్వి. డబ్బు గురించే తప్ప
ఈ వివరాలు క్లియర్గా చెప్పలేదు. సరే, నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఓకే అని వాళ్ళకి కబురు చేయండి. ఇక బయలుదేరడానికన్నట్టు లేచాడు. మరణానికి ముందు నాన్న ఎలా బ్రతికితేనేం, ఇచ్చిన మాట తప్పిన చరిత్రహీనుడు కాకూడదు. శ్మశానానికి నడుమ నిలబడి సమాధి కట్టడానికి చందాలడగాల్సిన దశలో మరెక్కడో తాజ్మహల్ నిర్మాణం కోసం కూలీల్ని బేరమాడుతున్నట్టుగా ఉంది. అయితేనేం, అపురూపంగా అనిపించే 2 ప్రాణుల్ని చూశాడు. జన్మనిచ్చిన తండ్రి కోసం అప్పుడు రాల్చని 2 నీటి చుక్కలు ఇప్పుడు అప్రయత్నంగా అతడి కళ్ళ నుంచి రాలిపడ్డాయి. అంతేకాదు, బ్రతికినంతకాలం మాత్రమే కాక చచ్చి కూడా తనను తండ్రి సాధించడాన్ని గుర్తు చేసి ఆయన ఆశించింది చేయగల కొడుకునంటూ నిరూపించుకునే అవకాశం ఇదొక్కటే అని హెచ్చరించాయి. నాన్నగారి ఆరోగ్యం జాగ్రత్త అంది సుమిత్ర. గుండెలపై బరువు దించడానికి ఓసారి నాన్నగారు వస్తే. అలాగే అనలేదు ధన్వి. కొనిగాడు విని వినిపించకుండా. అమ్మయ్యా! వీధి మొదలు దాకా వచ్చిన క్షితిజ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే, నువ్వు వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ధన్వి. తనకో తోబుట్టువు దక్కిందన్న ఆనందం ఒక్కటే కాదు, మరొకరి కోసం బ్రతకడం అన్న ఆలోచన అందిస్తున్న భాషకందని భావం అది. మళ్ళీ వస్తానమ్మా, వచ్చి తీరాలనే ఉద్దేశంతోనే ధన్వి ఆ మాట అన్నాడు. జీవితం అంటే ఒక్కోమారు మరొకరి సంతృప్తి కోసమైనా నటించి తీరాలన్న సత్యం తెలియని ధన్వి నడుస్తున్నాడు నిశ్శబ్దంగా. హలో! ఉదయం 6 గంటలకల్లా సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగిన ధన్వి ఎదురుగా నిలబడి ఉన్న మధులిని చూసి షాక్ అయ్యాడు. అభ్యంగన స్నానం చేసినట్టు ఆమె కురులు గాలికి అల్లరల్లరిగా కదిలి మధులి అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటే, స్టేషన్లో సూర్యోదయమైనట్టుంది అన్నాడు మృదువుగా నవ్వుతూ. ఉలికి పడుతూ చుట్టూ చూసింది మధులి. అలా అన్నది ధన్వేనా? లోతుగా వెళుతున్న కొద్దీ కొత్త అందాలను దర్శింపజేసే ఉద్గ్రంథంలా అనిపిస్తుంటే బడలికగా వాలిపోతున్న కనురెప్పల్ని తెరుస్తూ అంది మధులి. ఎవరో ఫ్రెండ్ని ఏపీ ఎక్స్ప్రెస్కి డ్రాప్ చేయాలని వచ్చాను. మీరేమిటి, ఏ ఊరెళ్ళారు? జవాబు చెప్పకుండా అలా చూస్తూ నిలబడిపోయాడు. డ్రాప్ చేయనా అంది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. లేదు, లిఫ్ట్ ఇవ్వండి అంతే సీరియస్గా అన్నాడు. పకాలన నవ్వింది మధులి. చుట్టూ ఉన్న ప్రయాణికుల సందడి గాని పరుగులు కేకలు గాని పట్టించుకోకుండా తనకు తోచినట్టు మాటలతో చురకలంటించే ప్రయత్నం చేస్తున్నాడా? లిఫ్ట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కాకపోతే మీరు నాతో ఏదైనా రెస్టారెంట్కి వచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేయాలి. మౌనంగా ఆమెను అనుసరించాడు. స్టేషన్ బయట మారుతి ఎస్టీంలో మధులి పక్కన కూర్చుని ఆమె డ్రైవ్ చేస్తుంటే ఏకాగ్రతగా పరిసరాల్ని గమనిస్తున్నాడు. మీ నాన్నగారు పోయాక మిమ్మల్ని పరామర్శించడానికి రావాలనుకున్నాను, కానీ మీ దగ్గర అంత చనువు లేదనిపించింది. ఈరోజు ఎలా రెస్టారెంట్కి పిలవగలిగారు? ఈ గ్యాప్లో మనం కలవలేదే? మధులి జవాబు చెప్పలేకపోయింది. కర్టసీ ప్రదర్శించడానికి చనువు అవసరం లేదనుకుంటాను మధులి. నీలిరంగు షిఫాన్ శారీ చెంగు గాలికి ఎగిరి ఆమె ముఖ కవలికలు కనిపించకుండా కాపాడింది.